నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. వాస్తవాలను, అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ HK6 టీవీ. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ను విజయవంతం చేయండి. తెలంగాణ రాష్ట్ర మాలా మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి వెంకటేష్ మరియు మాలా మహానాడు జాతీయ యూత్ ప్రెసిడెంట్ పెరుమాళ్ల రాజేష్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర మాలా మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాలా మహానాడు జాతీయ యూత్ ప్రెసిడెంట్ పెరుమాళ్ల రాజేష్ మీడియా సమావేశంలో తెలిపారు. సమన్యాయం, సామాజిక న్యాయం రక్షణకై విభజించు పాలించడానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ మౌలిక తత్వ పరిరక్షణకు రిజర్వేషన్ విచ్ఛిన్న కుట్రలకు ఏకంగా ఆగస్టు 21 శాంతియుత భారత్ నందును స్వచ్ఛందంగా విజయవంతం చేయాలని అచ్చంపేటలోని అన్ని విద్యా సంస్థలకు మరియు వ్యాపార సంస్థలను వారు కోరారు. ఎస్సీ వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు. వర్గీకరణ తీర్పును పునః సమీక్షించాలి. ఎస్సీలను విడగొట్టే విద్రోహ శక్తులారా ఖబర్దార్. ఎస్సీలను విడగొట్టి మోడీ చంద్రబాబు కుట్ర కుతంత్రాలను నిరసించండి. ప్రజాస్వామ్యవాదులంతా మతోన్మాదం కుట్రలను ఉత్తి కొట్టాలని భారత్ బంద్ను విజయవంతం చేయాలని తెలిపారు. మా యొక్క కరపత్రము మా SC/ST వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు మేము అన్ని వ్యాపార సంస్థలు కూడా అన్నిటికీ మేము కరపత్రాలు పంచి రేపు సంపూర్ణ మద్దతు తెలియజేయవలసిందిగా ఈరోజు మేము అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా ఈ SC వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ విరమించుకోకుంటే, పునరాలోచించకుంటే, ఈ క్రిమిలేయర్ను ఇట్లా రద్దు చేయకుంటే మేము రాబోయే కాలంలో మా SC వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మాలమానాడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అచ్చంపేట్, కల్వకుర్తి, కొల్లాపూర్ 4 తాలూకాలు 22 మండలాల్లో భారత్ బంద్ సమావేశానికి ఈరోజు అచ్చంపేట నియోజకవర్గంలో పెరుమాళ్ల రాజేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. SC/ST వర్గీకరణ మొన్న సుప్రీంకోర్టు చెల్లుతుందని చెప్పడం మేము మాలమానాడు సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీలను, STలను విభజించే హక్కు ఎవరికీ లేదు. 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు, ST ఉపకులాలను వాళ్ళ జనాభా ప్రతిపాదికన వాళ్ళ అభిప్రాయాలు సేకరించి 29 రాష్ట్రాల్లో జనాభా ఎంత ఉందనే దాని మీద ఒక అవగాహనకు వచ్చేసి కులగణన చేసి అప్పుడు వర్గీకరణ గురించి ఆలోచిస్తే చెల్లుతుందా చెల్లదా అనే దానికి కేంద్రానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అర్థమవుతుంది. సుప్రీంకోర్టు అదేవి ఆలోచించకుండా వర్గీకరణ చేస్తామంటే మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మాల సంఘాలుగా ఇప్పుడున్న జనాభాకు అనుగుణంగా మా SC జనాభా 24%కు వచ్చింది. రిజర్వేషన్ పెంచడానికి రాష్ట్రాలకు, కేంద్రానికి హక్కు లేనప్పుడు విభజించే హక్కు కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు లేదని చెప్పేసి మేము మాలమానాడు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. దళితులపై దాడులు, అత్యాచారాలు జరిగితే ఏ ఒక్క నాయకుడు వెంబడే స్పందించే చరిత్ర లేదు. వర్గీకరణ చేస్తామంటే నిమిషాలలో అన్ని పార్టీలు నేను ఒప్పుకుంటా, నేను చేస్తా, నేను ఒప్పుకుంటా అంటున్నాయి. మీ జాగీరా అని చెప్పేసి మాల సంఘంగా నేను అన్ని రాజకీయ పార్టీలను నేను ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నా. దళితులపై దాడులు జరిగితే ఒక్క ప్రభుత్వ నాయకుడు వచ్చి, ఒక్క MRO, ఒక ఎమ్మెల్యే కానీ, MP కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, జాతీయ పార్టీ నాయకులు కానీ ఎవరు స్పందించరు. వర్గీకరణ అంటే మేము చేస్తాం, మేము ముందుంటామంటారు. కేవలం మాదిగలను విభజించి ఓటు రాజకీయంగా మాత్రమే రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. అదే మాదిగలు ఒకటై SC 59 కులాలు ఐక్యతగా ఉండి STకి సంబంధించిన అన్ని కులాలకే ఐక్యతగా ఉంటే, కొంతమంది బీసీలను కలుపుకుంటే రాజ్యం మనదే, రాజ్యాధికారం మనదే. ఆ నినాదంతో మేమందరం ఏకమైతే OC అని చెప్పుకునే వాళ్ళకు స్థానం ఉండదన్న ఒక దుష్ట ఆలోచనతో SCలను, STలను విభజించాలని చెప్పేసి చూస్తూనే తప్పిస్తే దీంట్లో మరో ఇంకొకటి లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ నెల 21 తారీఖు నాడు జరగబోయే భారత్ బంద్ 29 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున SC/ST వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా ఈ క్రిమిలేయర్ని ఎత్తివేయాలి. అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ 341 ప్రకారం SCలను విభజించే హక్కు ఎవ్వరికి లేదు. ఇప్పుడున్న జనాభాకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడానికి కార్పొరేషన్ నిధులు కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ పెద్దపీట వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.
అదేవిధంగా ఇప్పుడున్న ఎస్సీ ఎంపీ స్థానాలకు గాను దేశవ్యాప్తంగా 550 సీట్లు ఉన్నవి. దాన్ని ఎస్సీలకు దేశవ్యాప్తంగా ఒక 100 ఎస్సీ ఎంపీ స్థానాలు కల్పించాలని కోరడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పోల్చుకుంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఎమ్మెల్యే సీట్లు ఎన్ని అవుతున్నావో దాంట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో 30% ఎస్సీలకు ఎమ్మెల్యే స్థానాలు కల్పించాలని మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదు. ఎవరైనా ఎస్సీల మీద దౌర్జన్యాలు చేస్తేనే కేసులు పెడతారు తప్పిస్తే ఏదో ఊరికనే కేసులు పెట్టే చరిత్ర ఎస్సీలకు ఎవరికి లేదు. కాబట్టి ఈ అట్రాసిటీ కేసులలో రాజకీయ నాయకుల జోక్యం ఏమాత్రం ఉండకూడదు. ఎవరైతే దళితులపై దాడులు చేసిన కంప్లైంట్ ఇస్తారో తక్షణమే నిమిషాలలో వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపించి అరెస్ట్ చేసే విధంగా ప్రభుత్వాలు చొరవ చూపాలి. బీజేపీ పార్టీ మొన్న రాజ్యాంగాన్ని మారుస్తాను బీజేపీ పార్టీ అంటే మిమ్మల్నే మార్చి 350 సీట్లకున్న మీ బలాన్ని 220 సీట్లకు కుదించినాం. అందులో మాలమాదిగలు 2 కావు, దేశవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరూ మీ బీజేపీ పార్టీకి పాడిన చరమగీతంగా మేము అభివర్ణిస్తున్నాం. వార్డు మెంబర్ నుంచి ప్రధాని వరకు, కలెక్టర్ నుంచి అటెండర్ నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే ప్రమాణం చేస్తారు. మళ్ళీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పుణ్యాన మీరు అధికారంలోకి వచ్చి అంబేద్కర్ వారసులైన మాకు మీరు సపోర్ట్ చేయకుండా వర్గీకరిస్తాం, మేము వేడుక చూస్తాం, గద్దెని మేము ఎక్కుతాం, వీళ్ళు కేవలం ఓటు బ్యాంక్గానే ఉండాలంటే అది చెల్లదు. టెక్నాలజీ పెరిగింది, ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నారు. దేశంలో ఏం జరుగుతుందనే దాని మీద గ్రామ స్థాయిలో కూడా ఒక అవగాహన ఉంది ప్రతి ఒక్కరు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా అందరూ కలిసి ఉంటేనే ముద్దు అన్న నినాదంతో ముందుకు పోతున్నాం. కాబట్టి చెల్లని వర్గీకరణకు వ్యతిరేకంగా మేము మాల సంఘాల ఆధ్వర్యంలో రేపు 21 తారీఖున దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ బంద్ కార్యక్రమానికి పిలిపిస్తున్నాం. కాబట్టి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో సంపూర్ణ మద్దతుగా మేమందరం రేపు 1000 మందితోని పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాలల ఐక్యత, మాలల ఐక్యత, జై మాల, జై మాల. నేను పెరుమల రాజేష్. ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మరియు ప్రిమిలేయర్ను సమర్థిస్తూ ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ రాష్ట్రాలకు ఉపవర్గీకరణ అధికారం ఇస్తున్నామని చెప్పడం విషయంపై మాల మహానాడు మరియు ఎస్సీ సంఘాలు, వివిధ బహుజన సంఘాలు, యువజన సంఘాలు ఈ నిరసనను వ్యక్తం చేస్తూ ఈ నెల 21వ తేదీన అనగా రేపు ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ సంఘాలు, మాల మహానాడు, జేఏసీ అన్ని పక్కకు పెట్టి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, అది ఎస్సీ ఎస్టీ ఓన్లీ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కాదు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పోరాట సమితి మరియు వివిధ బహుజన సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్కు పిలుపునిచ్చి నిరసనను వ్యక్తం చేయడం గురించి ఈరోజు అచ్చంపేట పట్టణంలో ఇక్కడికి విచ్చేసిన అన్న జట్టి వెంకటేష్ అన్న మరియు నరేందర్ అన్న గారు, అన్న మన ఎల్లికంటి సీనన్న గారు, పంబ వెంకటస్వామి అన్న, వేదవ్యాస్ వెంకటేష్ అన్న, వెంకటనారాయణ, ఇక్కడ రాజు మరియు మన పాండు అందరూ కలిసి సమిష్టిగా ఈ పిలుపును విజయవంతం చేసి రేపు 1000 మందితోటి మంచి విజయవంతమైన ర్యాలీని తీసి మాలాల సత్తా చాటాలని ఏదైతే ఈ పిలుపుకు బంధునిస్తున్నామో ఈ పిలుపును విజయవంతం చేసి మన హక్కులను కాపాడుకొని చట్టబద్ధమైన వాటి కోసం, మన హక్కుల కోసం ఇంకేదైనా చేయడానికి ముందుండాలని నేను ముఖ్యంగా ఈ సమావేశం అందరి ముందు నా భావాన్ని వ్యక్తపరుస్తున్నా. అందరు సహకరిస్తారని, బంధును విజయవంతం చేస్తారని కోరుకుంటున్నా. జై భీమ్.